హాయ్ అండి. శుక్రవారం మార్నింగు బయటంతా కూడా కడిగేసేసి ముగ్గులు పెట్టానండి. ఇంకా ముగ్గులైతే పెట్టేసేసుకున్నాక ఇల్లంతా మాప్ కూడా పెట్టుకొచ్చేసాను. ఇంకా మాప్ పెట్టడం అయిపోయాకైతే నేను స్నానం చేసేసి గడపలకైతే నిండుగా పసుపు రాసుకున్నానండి. పసుపు రాసేసేసి బొట్టులు పెట్టేశాను, కుంకుమ బొట్లు. వరిపిండితోటైతే బొట్టులు పెట్టేసేసి ముగ్గు అయితే వేసేసాను. ఇంకా అదయ్యాకైతే నీట్గా పూజ అయితే చేసేసుకున్నానండి. పూజ అంతా అయిపోయింది కదా, ఇంకా నేనైతే సాంబ్రాణి ధూపం వేస్తున్నానండి. సాంబ్రాణి ధూపం వేసే కుందైతే తెప్పించానమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తెప్పిస్తామని, అలానే అయిపోతుందండి. ఇంక ఈసారి అయితే కంపల్సరీ తెప్పించుకుందామని అయితే పట్టుపట్టేసి తెప్పించానండి. ముందు రోజైతే తెప్పించానమాట. ఇంకా శుక్రవారం రోజైతే తెప్పించుకోకూడదు కదా. ఇంకా ఇందులోకైతే సాంబ్రాణికి బొగ్గులు రాజేసేసి ఇంకా అందులోనైతే నేను చిన్న ఎండు కొబ్బరి ముక్క, చిటికెడు పంచదార, ఆవు నెయ్యి, గుగ్గిలం, సాంబ్రాణి కలిపి అయితే 5 రకాలు వేస్తే చాలా మంచిదంటండి. ఇంకా అయితే అవి వేసేసి ఇల్లంతా కూడా నేను సాంబ్రాణి ధూపం అయితే వేసేసానండి. ఇంకా విఘ్నేశ్వర స్వామివారికి అయితే విరజాజుల దండ అయితే తీసుకొచ్చి వేసాను అనమాట. ఇంకా మల్లెపూలు అయితే తెప్పించలేదండి. ఇంకా విరజాజులు అయితే తెప్పించాను. విరజాజులు అయితే కొంచెం బాగుంటున్నాయి అనమాట పువ్వులు. మల్లెపూలు వచ్చేసరికి విడివిడిగా కడుతున్నారండి. అది ఎలా ఉంటుందంటే నిండుగా ఉండట్లేదనమాట. అందుకని ఇవి తీసుకొస్తున్నాను. మల్లెపూలు బాగున్నప్పుడు అయితే తీసుకొచ్చి వేస్తాను కదా. ఇంక ఈసారి అయితే నేను విరజాజుల దండ అయితే వేస్తున్నానండి. స్వామివారికి పాలు పెట్టేశాను. గోరువెచ్చని పాలు అయితే పెట్టేసేసి కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం అయితే చెల్లించేసుకున్నానండి. ఇంకా పూజ అయితే చాలా మంచిగా అయిందనమాట. ఇంక ఈరోజు అయితే నిమ్మకాయ దీపం పెట్టాలనిపించిందండి. చిన్న నిమ్మ చెక్క అయితే కోసేసి అందులోనూ ఉన్న రసమంతా తీసేసి ఒక పచ్చని మొక్క మొదల్లో వేసి నిమ్మ చెక్కలోను ఆవు నెయ్యి వేసుకొని బొడ్డొత్తి వేసి దీపారాధన అయితే చేసుకున్నానండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.